వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో భాగంగా వ్యవసాయము మరియు అనుబంధ రంగాల గురించి ఒకసారి మనం మాట్లాడితే, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ తెలంగాణ 2022-23 నుండి 2023-24 వరకు. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 నుండి 2023-24 వరకు తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో రంగాల వారీగా వాటాలు ఏ విధంగా ఉన్నాయంటే, వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8%. వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8%గా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏ అనేది మొత్తంగా ఒక 100 రూపాయలు అనుకుంటే, ఈ 100 రూపాయలలో 15.8 రూపాయల ఆదాయము అనేది వ్యవసాయ రంగం నుండి సమకూరడం జరుగుతుంది. 65.7% లేదా 65.7 రూపాయల ఆదాయము అనేది సేవా రంగం నుండి సమకూరితే, 18.5 రూపాయల ఆదాయము అనేది పారిశ్రామిక రంగం నుండి సమకూరడం జరుగుతుంది. ఈ 100 రూపాయలలో 15.8 రూపాయలు అంటే ఈ 100%లో 15.8% ఆదాయము అనేది వ్యవసాయ రంగం నుండి సమకూరడం జరుగుతుంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 15.8%. వ్యవసాయ రంగం ప్రస్తావన చూస్తే 2022-23 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 17.0%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 15.8%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయ రంగం యొక్క వాటా తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8% అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ 15.8%లో వ్యవసాయ అనుబంధ రంగాల వాటాలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూస్తే ఒక క్లారిఫై అవుతుంది. ఇప్పుడు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8%. అయితే ఈ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము వ్యవసాయ రంగంలోని అనుబంధ రంగాల వాటాలు కూడా ఈ 15.8%లో పంటలు ఎంత శాతం వాటా సమకూరుతుంది పంటల ద్వారా, తర్వాత పశు సంపద ద్వారా ఎంత వాటా ఆదాయం సమకూరుతుంది, తర్వాత అడవులు మరియు కలప ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది, తర్వాత మత్స్య పరిశ్రమ ద్వారా ఎంత ఆదాయము మత్స్య పరిశ్రమ ద్వారా ఎంత ఆదాయము సమకూరుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 రిపోర్ట్లో భాగంగా మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే, సెక్టోరల్ గ్రోత్ రేట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరలు. ఈ ప్రస్తుత ధరలు అనేది మనం 1-2 సార్లు చూసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అనుకున్నాం మనం ఇక్కడ? 15.8%. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ 2024లో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత ఇచ్చింది? ఇక్కడ 15.8% ఇచ్చిండు. 15.8%. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో భాగంగా ఎంత ఉంది? 15.8% ఉంటుంది. ఇక్కడ కూడా 15.8%. ఈ పంటలు, పశు సంపద, అడవులు, మత్స్య పరిశ్రమ యొక్క వాటాలు ఏ విధంగా ఉన్నాయి జిఎస్విఏలో అంటే, ఈ 15.8%లో భాగంగా పంటలు 7.5% ఆదాయం సమకూరడము, తర్వాత పశు సంపద ద్వారా 7.4% ఆదాయం సమకూరడము, అడవులు మరియు కలప ద్వారా 0.3% ఆదాయం సమకూరడము, మత్స్య పరిశ్రమ ద్వారా 0.6% ఆదాయం సమకూరడం జరుగుతుంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 15.8%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము
వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాలు అయిన పశు సంపద యొక్క వాటా ఎంత, పంటల యొక్క వాటా ఎంత, అడవులు కలప యొక్క వాటా ఎంత, మత్స్య పరిశ్రమ యొక్క వాటా ఎంత అంటే పంటల యొక్క వాటా 7.5%, తర్వాత 7.4% పశు సంపద యొక్క వాటా, 0.3% అడవులు మరియు కలప యొక్క వాటా, 0.6% అనేది మత్స్య పరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయం యొక్క వాటా. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగ వాటాలలో ఉపరంగాల వాటాల వరుస క్రమాన్ని అమర్చండి అంటే వరుస క్రమాన్ని అమర్చాలి అంటే మొదట ఎక్కడి నుంచి ఆదాయం ఎక్కువ సమకూరుతుంది? పంటల నుండి. పంటల తర్వాత పశు సంపద. మొదటి ఆదాయము పంటలు, పంటల తర్వాత పశు సంపద, పశు సంపద తర్వాత మత్స్య పరిశ్రమ 0.6% మత్స్య సంపద నుండి రావడం జరుగుతుంది. ఆ తర్వాత అడవులు మరియు కలప, అడవులు కలప నుండి రావడం జరుగుతుంది. మొదటి స్థానంలో పంటలు 7.5% తోటి, తర్వాత స్థానంలో పశు సంపద 7.4% తోటి, మత్స్య సంపద 0.6%, అడవులు కలప వచ్చేసి 0.3% ద్వారా ఆదాయం సమకూరడం జరుగుతుంది. మొత్తంగా ఎంత? 15.8%. ఈ 15.8%లో పంటల ద్వారా 7.5%, పశు సంపద ద్వారా 7.4%, మత్స్య సంపద ద్వారా 0.6%, అడవులు కలప ద్వారా 0.3% ద్వారా. ప్రస్తుత ధరల ప్రకారం ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8% అయితే వ్యవసాయ రంగ అనుబంధ రంగాల వాటాలు చూస్తే పంటలు 7.5%, పశు సంపద 7.4%, మత్స్య పరిశ్రమ 0.6%, అడవులు మరియు కలప ద్వారా 0.3% ఆదాయం సమకూరడం జరుగుతుంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో రంగాల వారీగా వాటాలను గుర్తించండి. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో రంగాల వారీగా వాటాలను గుర్తించండి. రంగాల వారీగా వాటాలను దీన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 15.8%, పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%, సేవా రంగం యొక్క వాటా 65.7%. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 15.8%. క్వశ్చన్లో ఏముంది? వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8%, పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%, పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.5%, సేవా రంగం యొక్క వాటా 65.7%. సేవా రంగం యొక్క వాటా ఇక్కడ ఎంత ఉంది? 65.7%. ఆన్సర్ ఏంటిది? పైవన్నీ సరైనవి. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 15.8%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత అంటే 18.5%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో సేవా రంగం యొక్క వాటా ఎంత అంటే 65.7%. ఇండివిజువల్గా క్వశ్చన్ రావచ్చు, అన్ని కలిపి కూడా క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏంటిది? పైవన్నీ సరైనవే. ఇప్పుడు ఇంతసేపు మనము ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంతనో చూసినాం. వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 15.8%. ఇదే ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లో ఒకసారి చూద్దాం. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024లో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత? వ్యవసాయ రంగ వృద్ధి రేటు చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? 4.0%. 4.0%గా ఉంది. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 4.0%గా ఉంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము
తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా ప్రస్తుత ధరల ప్రకారం 15.8% అయితే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత శాతం గలదు అంటే 4.0%. 4.0% వృద్ధి రేటు గలదు. ఇది ఇక్కడ ప్రస్తుత ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం. సేమ్ క్వశ్చన్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత అని కూడా రావచ్చు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటిది అంటే క్లారిఫై చేసుకోవాల్సిన అంశం ఏంటిదంటే ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8%, వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4.0%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8% అయితే వ్యవసాయ రంగం యొక్క అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగంలో ఉన్న ఉపరంగాల వాటాలు ఇక్కడ 7.5 అనేది పంటలు, 7.4 అనేది పశు సంపద, 0.3 అనేది అడవులు కలప, తర్వాత 0.6 అనేది మత్స్య పరిశ్రమ. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జిఎస్విఏలో వ్యవసాయ రంగ ఉపవిభాగాల వాటాలను గుర్తించండి. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరలలో తెలంగాణ జిఎస్విఏలో వ్యవసాయ రంగ ఉపవిభాగాలను గుర్తించండి. ఇందాక ఇక్కడ చూసినాం కదా మనము, తెలంగాణ ఉపవిభాగాలను గుర్తించండి. ఎక్కడుంది? ఇక్కడ ఉన్నది. పంటలు ఎంతుంది? 7.5%, లైవ్ స్టాక్ పశు సంపద 7.4%, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అడవులు కలప ఎంతుంది? 0.3%, మత్స్య పరిశ్రమ లేదా మత్స్య సంపద నుంచి ఎంత? 0.6%. ఇదే ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే పశు సంపద నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది? 7.5%, పంటలు వ్యవసాయం నుంచి 7.4%, అటవీ ఉత్పత్తుల నుండి 0.3%, మత్స్య సంపద నుండి 0.6%, పశు సంపద నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది? 7.4%, పంటలు రంగం నుండి ఎంత? 7.5%. ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? ఇక్కడ పశు సంపద నుండి 7.5%, ఇది కాదు. పంటలు వ్యవసాయం, ఇది కాదు. పశు సంపద నుండి 7.4% ఆదాయము, పంటలు వ్యవసాయం నుండి 7.5% ఆదాయం సమకూరడం జరుగుతుంది. మొత్తంగా ఎంత? 15.8% అనేది వ్యవసాయ రంగం యొక్క వాటా. ఈ వాటాలో పశు సంపద 7.4%, పంటలు వ్యవసాయం 7.5%, అటవీ ఉత్పత్తుల నుండి వచ్చేసి 0.3%, మత్స్య సంపద నుండి 0.6% ఆదాయం సమకూరుతుంది. ఇవి రెండు కరెక్టే. ఆన్సర్ వచ్చేసి సి మరియు డి మాత్రమే, ఈ రెండు మాత్రమే. పశు సంపద నుంచి 7.4% ఆదాయము, పంటలు మరియు వ్యవసాయం నుంచి 7.5% ఆదాయం సమకూరడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే 15.8%. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ బిట్వీన్ 2022-23 నుండి 2023-24 ఎట్ కరెంట్ ప్రైజెస్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్విఏ బిట్వీన్ 2022-23 అండ్ 2023-24 ఎట్ కరెంట్ ప్రైజెస్. ప్రస్తుత ధరల వద్ద 2022-23 నుండి 2023-24 మధ్య జిఎస్విఏలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల భాగస్వామ్యం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇది క్లారిటీగా అర్థం కావాలి అంటే ముందుగా ఒకటి చూడాలి. ఏంటిది అని అంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రస్తుత ధరల వద్ద వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క విలువ ఎంత అనేది చూడాలి. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల విలువ మనకు ఉదాహరణకి ఇప్పుడు ఒక 100 రూపాయలు అనుకుంటే, ఈ 100 రూపాయలలో వ్యవసాయం యొక్క ఉపవిభాగము అయిన పంటల నుండి 47.5 రూపాయలు, 46.8 రూపాయలు అనేది పశు సంపద నుండి, 2.2 రూపాయలు అనేది అడవులు కలప నుండి, 3.5 రూపాయలు అనేది మత్స్య సంపద నుండి ఆదాయం సమకూరడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే 100 రూపాయలు ఆదాయంలో 47.5 రూపాయల ఆదాయము,
46.8 రూపాయల ఆదాయము అనేది పశు సంపద నుండి, 2.2 రూపాయల ఆదాయము అనేది అడవులు కలప నుండి, 3.5 రూపాయల ఆదాయం అనేది మత్స్య సంపద నుండి సమకూరడం జరుగుతుంది. దీనికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడు అని అంటే తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 రిపోర్టు ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము వ్యవసాయ రంగం యొక్క విలువ ప్రస్తుత ధరలలో ఎంత ఉందో ఆ ధరకి 47.5% ఆదాయము సమకూరడము. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ జిఎస్విఏ, ఈ జిఎస్విఏకి వ్యవసాయ రంగం నుండి ఒక 100 రూపాయల ఆదాయము సమకూరితే ఈ జిఎస్విఏలో 47.5 రూపాయల ఆదాయము పంటల నుండి సమకూరడం జరుగుతుంది. ఈ 100 రూపాయల ఆదాయంలో భాగంగా 47.5 రూపాయల ఆదాయము సమకూరడం జరుగుతుంది. తర్వాత లైఫ్ స్టాక్ పశు సంపద నుండి 46.8%, అంటే ఈ 100 రూపాయలు అనుకుంటే 46.8 రూపాయల ఆదాయము పశు సంపద నుండి సమకూరడం జరుగుతుంది. 2.2 రూపాయల ఆదాయము అడవులు కలప నుండి, 3.5 రూపాయల ఆదాయము అనేది మత్స్య సంపద నుండి ఈ జిఎస్విఏకి ఆదాయం సమకూరడం జరుగుతుంది. వీటిపైన క్లారిటీ ఇప్పుడు వస్తుంది. ఎట్లా, ఏ విధంగా అంటే వీటి గురించి ఒకసారి తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 రిపోర్టు చూస్తే వీటిపైన ఒక క్లారిటీ నీట్గా వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ జిఎస్డిపి, జిఎస్విఏ ఎట్ కరెంట్ ప్రైజెస్, వ్యవసాయ రంగం అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము వ్యవసాయ రంగం యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాల విలువలు ఏ విధంగా ఉన్నాయంటే 2,11,422 కోట్లు, 2,11,422 కోట్ల రూపాయలు అనేది వ్యవసాయము అనుబంధ రంగాల నుండి ఆదాయము సమకూరడం జరుగుతుంది ప్రస్తుత ధరల వద్ద. ఇక్కడ ఇప్పుడు మనం 100 రూపాయలు ఏదైతే మనం ఇక్కడ 100 రూపాయలు అనుకున్నామో ఈ 100 రూపాయలే 2,11,422 కోట్ల రూపాయలు అనేది మనం ఇక్కడ అనుకున్న 100 రూపాయలు. ఇక్కడ ఇప్పుడు క్రాప్స్ పంటల నుండి ఎంత ఆదాయం సమకూరుతుంది? 1,481 కోట్ల రూపాయలు అనేది పంటల నుండి ఆదాయం సమకూరడం జరుగుతుంది. పంటల నుండి 1,481 కోట్ల రూపాయల ఆదాయం సమకూరితే ఇప్పుడు మొత్తంగా ఎంత ఆదాయం సమకూరుతుంది? 2,11,422 కోట్ల ఆదాయం సమకూరితే పంటల నుండి వచ్చే ఆదాయం ఎంత? 1,481 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు పర్సంటేజ్ వైజ్గా? 47.5% ఆదాయం సమకూరుతుంది. శాత రూపంలో ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ 2024లో పంటల యొక్క విలువ ఎంత ఇచ్చిండు? 1,481 కోట్లు. ఈ 1,480 కోట్లను పర్సంటేజ్ చేస్తే 100 × 1,481 కోట్లు బై 2,11,422 చేస్తే వచ్చేదే 47.521 క్యాలిక్యులేషన్స్ వస్తాయి. 47.5% సుమారుగా 47.5% ఆదాయము అనేది ఈ పంటల నుండి సమకూరడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది అదే. ఇప్పుడు మొత్తంగా మనం అనుకున్న 100 రూపాయలు అనేది ఏంటిది? 2,11,422 రూపాయలు అయితే పంటల ద్వారా ఎంత ఆదాయము? 47.5%. దీని యొక్క విలువ ఎంత? 1,481 కోట్ల రూపాయలు. 1,481 కోట్ల రూపాయలు విలువ పరంగా చూస్తే ప్రస్తుత ధరల ప్రకారం పంటలు. తర్వాత నెక్స్ట్ ఏమున్నది ఇక్కడ? లైవ్ స్టాక్ పశు సంపద కూడా సేమ్. ఇప్పుడు పశు సంపద యొక్క విలువ ఎంత ఉంది? 98,961 కోట్లు. ఈ 98,961 కోట్లను మొత్తంలో శాతంగా చేస్తే వచ్చేదే 46.8%. 46.8%. ఇక్కడ ఏదైతే 100 రూపాయలు అనుకున్నామో 2,11,422 కోట్ల రూపాయలు ఈ 46.8% అవుతుంది. మొత్తంగా విలువ ప్రకారం శాత రూపంలో తీసుకొస్తే ఆ విలువ ఎంత ఉంది? ఇక్కడ 98,961 కోట్లు. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అడవులు మరియు కలప కూడా
2.2% రావడానికి గల కారణం విలువ ఎంత? 4,566 కోట్లు. మత్స్య పరిశ్రమ యొక్క విలువ 3.5% రావడానికి గల కారణం ఏంటిది? 7,414 కోట్ల రూపాయలను మొత్తంలో శాత రూపంలో తెలియజేయగా వచ్చిందే 3.5%. ఇక్కడ ఈ విలువ అంటే ఏంటిది? వ్యవసాయ రంగం యొక్క GSVVA విలువ ప్రస్తుత ధరల ప్రకారము ఏ విధంగా ఉంది? వ్యవసాయ రంగం విలువ 2,11,421 కోట్ల 422 కోట్ల రూపాయలు ఉంది. ఈ 2,11,422 కోట్ల రూపాయలలో పంటల నుండి 47.5%, పశు సంపద నుండి 46.8%, అడవులు మరియు మత్స్య పరిశ్రమ నుండి 2.2%, అడవులు అయితే 3.5%, మత్స్య సంపద నుండి ఆదాయము ఈ GSVAకి సమకూరడం జరుగుతుంది. మొత్తంగా ఈ GSVAలోనే కదా వ్యవసాయ రంగం యొక్క విలువ ప్రస్తుత ధరల ప్రకారం 2,11,422 కోట్లు అయితే ఈ 2,11,422 కోట్లు జమ కావడానికి గల కారణం ఏంటిది? వీటి యొక్క మొత్తం విలువనే 2,11,422 కోట్లు. దీనిలో 1,00,000 పైన కోట్లు పంటలకు, 98,000 కోట్ల రూపాయలు పశు సంపద, మత్స్య పరిశ్రమ విలువ వచ్చేసి 7,000 కోట్ల రూపాయల వరకు, దాదాపు 7,000 కోట్లు. తర్వాత అడవులు కలప వచ్చేసి 4,000 కోట్ల రూపాయల వరకు ఉంది. ఈ మొత్తంగా కలిపితే వచ్చేదే GSVAలో తెలంగాణ వ్యవసాయ రంగము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ వ్యవసాయ రంగ విలువ 2,11,422 కోట్లు. ఇక్కడ మనకి శాత రూపంలో ఇచ్చిండు కాబట్టి 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము పంటల రంగం నుండి 47.5%, తర్వాత పశుపోషణ నుండి 46.8%, తర్వాత 2.2 అడవులు కలప నుండి, తర్వాత 3.5% అనేది మత్స్య సంపద నుండి ఆదాయం అనేది సమకూరడం జరుగుతుంది. వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువలు 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 ప్రకారం చూస్తే వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత ఉంది? ఇక్కడ టేబుల్ ప్రకారం చూస్తే 2,11,422 కోట్లు. 2,11,422 కోట్లు అనేది వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం. ఈ 95,080 కోట్ల ప్రస్తావన అంటే ఏంటిదంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ స్థిర ధరల ప్రకారం అడిగితే స్థిర ధరల ప్రకారం అని క్వశ్చన్ వస్తే 95,080 కోట్లు అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ప్రస్తుత ధరల ప్రకారము అంటే 2,11,422 కోట్లు అనేది ప్రస్తుత ధరల ప్రకారం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్థిర ధరల ప్రకారం కూడా క్వశ్చన్ చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత స్థిర ధరల ప్రకారం కూడా క్వశ్చన్ చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ స్థిర ధరల ప్రకారం ఎంత? 95,080 కోట్లు. 95,080 కోట్లు. మనం ఇప్పుడు పశు సంపద గురించి చూసినాము, పంటల గురించి చూసినాము, మత్స్య సంపద గురించి చూసినాము, అడవులు కలప గురించి చూసినాము. ప్రస్తుత ధరల ప్రకారం విలువ ఎంత చూసినాము, స్థిర ధరల ప్రకారం విలువ ఎంత చూసినాము. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటా 15.8%. ఆ 15.8%లో ఉపవిభాగాల వాటాలు కూడా చూడడం జరిగింది ప్రస్తుతానికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సబ్ సెక్టోరల్ గ్రోత్ రేట్ కాంట్రిబ్యూషన్ టు ఓవరాల్ సెక్టార్ గ్రోత్ ఎట్ కరెంట్ ప్రైజెస్ బిట్వీన్ 2022-23 అండ్ 2023-24 ప్రస్తుత ధరల వద్ద 2022-23 నుండి 2023-24 మధ్య వ్యవసాయ రంగ వృద్ధిలో ఉపరంగాల వృద్ధి రేటు భాగస్వామ్యం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలి. వ్యవసాయ రంగ వృద్ధిలో సబ్ సెక్టోరల్ గ్రోత్ రేటు ఉపరంగాల వృద్ధి కాంట్రిబ్యూషన్ టు ఓవరాల్ సెక్టార్ గ్రోత్ వ్యవసాయ రంగ వృద్ధి రేటులో ఉపరంగాల వృద్ధి రేటు భాగస్వామ్యం ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే అగ్రికల్చర్, లైవ్ స్టాక్స్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్
వ్యవసాయము యొక్క వృద్ధి రేటు, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? 4.02 అంటే 4% వృద్ధి రేటు వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఉంటే, ఈ వ్యవసాయ రంగ వృద్ధి రేటులో ఉపరంగాల వృద్ధి రేటు భాగస్వామ్యం ఏ విధంగా ఉంది? పంటల యొక్క వృద్ధి రేటు అనేది పంటల యొక్క వృద్ధి రేటు అనేది -0.39%. లైవ్ స్టాక్ పశు సంపద యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? 3.99% ఉంది. ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ 0.0%. అడవులు మరియు కలప అనేది ఏ విధంగా ఉంది? 0.07%. మత్స్య సంపద 0.36% వృద్ధి రేటు నమోదు చేయడం జరిగింది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? తెలంగాణలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉంది? 4% ఉంది. పంటలు అనేది 0.3%, పశు సంపద 3.9%, అడవుల నుంచి 0.07%, తర్వాత మత్స్య సంపద నుంచి 0.36%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము వ్యవసాయ రంగ వృద్ధి రేటులో అధిక వృద్ధి రేటు సాధించిన ఉపవిభాగాల వాటాలను వరుస క్రమంలో అమర్చండి అంటే ఫస్ట్ స్థానంలో పశు సంపద ఎందుకు 3.99% ఉంది. తర్వాత మత్స్య సంపద ఎంత ఉంది? మత్స్య సంపద వచ్చేసి 0.36%. అడవులు కలప 0.07%. తర్వాత పంటల విభాగము వచ్చేసి పంటల ఉపవిభాగం 0.39% మైనస్. మొత్తంగా చూస్తే 4% గ్రోత్ రేట్ వచ్చింది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత అంటే 4%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత అని అంటే 4%. ఇదే 4%ను తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024లో కూడా చూస్తే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత శాతం గలదు? 4.0% గలదు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 15.8%. వృద్ధి రేటు ఎంత అంటే వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు అంటే 4.0%. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారము వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత? తెలంగాణ వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.02% అంటే 4% వృద్ధి రేటు ఉంది. తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024 రిపోర్ట్ ప్రకారం కూడా తెలంగాణ వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత ఉంది? 4% ఉన్నది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం కూడా 4% ఉన్నది. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అంటే 4%. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4% అనేది ప్రస్తుత ధరల ప్రకారము. ఈ ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4% ఉంటే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం ఎంత ఉంది? 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం వ్యవసాయ రంగ వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం ఎంత ఉంది? 4% ఉంది. 2024 తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత ఉంది అంటే కూడా 4%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత అంటే 4%. మనం ఇంతసేపు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారము, తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్ 2024 ప్రకారము వ్యవసాయ రంగం యొక్క వాటా ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగంలోని వాటాలలో ఉపవిభాగాల వాటాలు ఏ విధంగా ఉన్నాయి, వృద్ధి రేటులో ఉపవిభాగాల వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత ధరల ప్రకారము చూసినాం. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా ఎంత, ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎంత, ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటాలలో ఉపవిభాగాల వాటాలు ఎంత, ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగంలోని ఉపవిభాగాలలో వృద్ధి రేటు ఏ విధంగా ఉందనే చూసినాం. ఇప్పుడు ఒకసారి స్థిర ధరల ప్రకారం తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్ రిపోర్టు 2024 ప్రకారము సెక్టోరల్ గ్రోత్ రేట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ 2011-12 బేస్ ఇయర్ ప్రకారం తీసుకుంటే, స్థిర ధరల ప్రకారము తీసుకుంటే వ్యవసాయ రంగము అనేది
2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము స్థిర ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 13.7% గలదు. 13.7%. వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 13.7%. ఇదేంది? స్థిర ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 13.7%. అదే ప్రస్తుత ధరల ప్రకారము అయితే 15.8% అనేది ప్రస్తుత ధరల ప్రకారము. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత? 13.7%. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారం ఎంత అంటే -1.5. -1.5 అనేది స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు -1.5. అదే ప్రస్తుత ధరల ప్రకారం తీసుకుంటే 4.0% వృద్ధి రేటు తోటి ప్రస్తుత ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు అంటే 4.0% ప్రస్తుత ధరల ప్రకారము. స్థిర ధరల ప్రకారము తీసుకుంటే -1.5 అనేది స్థిర ధరల ప్రకారము వ్యవసాయ రంగ వృద్ధి రేటు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్కి గాను వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారము -1.5. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 13.7%. ఇక్కడనే కంపేర్ చేసుకుంటే అయిపోతుంది. కాన్స్టాంట్ ప్రైసెస్ కరెంట్ ప్రైసెస్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారము 13.7 దగ్గర ప్రస్తుత ధరల ప్రకారం 15.8%. 13.7% అంటే స్థిర ధరల ప్రకారము. ఇక్కడ 1.5% గ్రోత్ రేటు అనేది స్థిర ధరల ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 1.5. ప్రస్తుత ధరల ప్రకారం అంటే 4.0% అవుతుంది. ప్రస్తుత ధరలు అడుగుతుండా స్థిర ధరలు అడుగుతుండా? క్వశ్చన్లో ప్రస్తుత ధరలు ఉంటే ఆన్సర్ ఒకలా ఉంటుంది. స్థిర ధరలు ప్రకారం అడుగుతుండా అంటే ఆన్సర్ ఒకలా ఉంటుంది. ఇక్కడ స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటు -1.5. స్థిర ధరల ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటే 13.7%. ఇంకొక క్వశ్చన్ చూస్తే స్థిర ధరల ప్రకారం 2011-12 బేస్ ఇయర్ ఆధారంగా 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వ్యవసాయ రంగంలోని ఉపరంగాల వాటాల భాగస్వామ్యం. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము వ్యవసాయ రంగంలోని ఉపరంగాల వాటాల భాగస్వామ్యము మొత్తంగా వాటా ఎంత ఉంది? స్థిర ధరల ప్రకారము 13.7% వాటా గలదు. ఈ 13.7% వాటాలో ఉపవిభాగాల వాటాలు లేదా ఉపరంగాల వాటాలు ఏ విధంగా ఉన్నాయి? స్థిర ధరల ప్రకారము 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము అనేది ఇక్కడ ఉంటే పంటలు 6.6%, పశు సంపద 6.3%, అడవులు మరియు కలప 0.3%, మత్స్య సంపద అనేది 0.6% ఉంది. ఆన్సర్ పైవన్నీ. ఒకసారి దీనినే తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ 2024లో చూస్తే ఏ విధంగా ఉందో చూద్దాం. పంటలు అనేది 6.6%, లైవ్ స్టాక్ పశు సంపద అనేది 6.3%, ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అడవులు మరియు కలప 0.3%, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది 0.5%. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిండు? 0.6% పంటల నుంచి 6.6% పంటల నుంచి ఇది కరెక్టే. 6.3% పశు సంపద ఇది కరెక్టే. అడవులు 0.3% ఇది కరెక్టే. 0.6% మత్స్య సంపద ఇది కరెక్టే. మొత్తంగా చూసుకుంటే వచ్చేది ఎంత? 13.7% అనేది స్థిర ధరల ప్రకారము వ్యవసాయ రంగం యొక్క వాటా. స్థిర ధరల ప్రకారం 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్ర GSVAలో స్థిర ధరల ప్రకారం వ్యవసాయ రంగం యొక్క వాటా 13.7% అయితే వ్యవసాయంలోని అనుబంధ రంగాల వాటాలు చూస్తే పంటలు 6.6%, పశు సంపద 6.3%, అడవులు మరియు కలప 0.3%, మత్స్య సంపద వచ్చి 0.6%. మొత్తంగా చూస్తే 13.7 ఆన్సర్ అనేది పైవన్నీయు. అంటే తెలంగాణ స్టేట్ ఏ గ్లాన్స్ 2024 రిపోర్టు కూడా ఒకసారి చూస్తే దీంట్లో మనకి డీటెయిల్గా ఉంటుంది.
పంటల గురించి ప్రస్తావన వస్తే 13.7% అనేది వ్యవసాయ రంగం యొక్క వాటా మొత్తం తెలంగాణ GSVAలో 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం స్థిర ధరలలో 13.7% అనేది వాటా వస్తే 6.6% అనేది పంటల నుండి, 6.3% అనేది పశు సంపద నుండి, 0.3 అనేది అడవులు మరియు కలప అటవీ ఉత్పత్తుల నుండి, 0.5% అనేది మత్స్య సంపద నుండి ఆదాయం సమకూరడం జరుగుతుంది. వీటి యొక్క వాటాల విభాగాలపైన క్వశ్చన్ అనేది ఈ విధంగా ఉంటే 6.6 కరెక్టే, 6.3 కరెక్టే, 0.3% కరెక్టే, మత్స్య సంపద అనేది 0.5%. మొత్తంగా 13.7% అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అంటే తెలంగాణలో భూమి వినియోగ తీరు వ్యవసాయ గణన 2021-22 ప్రకారము 11వ వ్యవసాయ గణన 2021-22 ప్రకారము తెలంగాణలో భూమి వినియోగ తీరు ఏ విధంగా ఉందంటే తెలంగాణలో మొత్తంగా భూమి 276.95 లక్షల ఎకరాలు, హెక్టార్ల పరంగా 112.08 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణంతో భారతదేశంలో తెలంగాణ 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. ఈ 276.95 లక్షల ఎకరాల భూమిలో నెట్ సోన్ ఏరియా నికర సాగు విస్తీర్ణం కింద 52.61% సాగుకు యోగ్యంగా ఉంది. ఫారెస్ట్ ఏరియా అనేది 24.7% ఉంది. ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజ్ అంటే వ్యవసాయేతర కార్యక్రమాల కోసం ఉపయోగించిన భూమి, వ్యవసాయేతర పనుల కోసం ఉపయోగించిన భూమి ఎంత 7.62%. ఫాలో ల్యాండ్ అంటే బీడు భూములు 5.78, వ్యవసాయానికి ఉపయోగంలోకి రాని భూమి 5.42. బ్యారెన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్. ఫాలో ల్యాండ్ అంటే బీడు భూములు. కల్టరలబుల్ వేస్ట్ అండ్ అదర్స్ అంటే శాశ్వత భూములు మరియు పచ్చిక భూములు అనేది ఎంత ఉన్నాయి 3.87% ఉన్నాయి. తెలంగాణలో మొత్తంగా భూమి ఎంత ఉంది 276.95 లక్షల ఎకరాలు, హెక్టార్ల పరంగా చూస్తే 112.08 లక్షల హెక్టార్ల భూమి గలదు. మొత్తంగా భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 11వ అతిపెద్ద రాష్ట్రము అయితే తెలంగాణలో నికర సాగుకు యోగ్యంగా ఉన్న భూమి 52.61%, అడవుల కింద ఉన్న భూమి ఫారెస్ట్ ఏరియా కింద 24.7%. తర్వాత ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజు అంటే వ్యవసాయేతర పనుల కోసం ఉపయోగించిన భూమి 7.62%. బీడు భూముల కోసం ఉన్న ఎంత భూమి ఉంది 5.78%. తర్వాత బ్యారెన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ అంటే 5.42% ఏ విధంగా ఉంది అని అంటే సాగుకు యోగ్యంగాని భూమి 5.42% ఉంది. 3.87% అంటే శాశ్వత పచ్చిక బయళ్ళు, తర్వాత గడ్డి భూములు అనేది 3.8%గా ఉండడం జరిగింది. తెలంగాణలో భూమి వినియోగ తీరు అగ్రికల్చర్ సెన్సస్ 2021-22 ప్రకారము తెలంగాణలో భూమి వినియోగ తీరు నెట్ సోన్ ఏరియా 52.61%, అడవుల కింద 24.7%, తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయేతర పనుల కోసం ఉపయోగించిన భూమి 7.62%, బీడు భూముల కింద 5.78%, సాగుకు యోగ్యంగాని భూమి బీడు భూములు 5.42%, 3.787 అనేది శాశ్వత పచ్చిక బయలు మరియు గడ్డి భూములు.